అవును. కాబట్టి ఆ అకౌంట్లో ఆయనకి అలాగే RRR సినిమా చాలా ఓపెన్గా అది జై శ్రీరామ్ సినిమాని చాలా క్రియేటివ్గా చెప్పగలిగాడు. అయితే ఇది కొనసాగింది. అఖండ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు, ఇదే సినిమాని వైష్ణవానికి గనక అన్వయించి జాతీయ స్థాయిలో తీయగలిగితే డెఫినెట్గా పాన్ ఇండియా మార్కెట్ని కొల్లగొడుతుంది అన్నాడు ఆయన. అంటే ఇది శైవంలో నడుస్తుంది సినిమా అఖండ, దీన్ని వైష్ణవంలోకి మార్చి జాతీయ మార్కెట్ని టార్గెట్ చేయొచ్చు, అంటే జై శ్రీరామ్ మూడ్ని క్యాప్చర్ చేసి దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన అంతరార్థం. క్వైట్ ఒక పాసిబిలిటీ. ఎందుకంటే వింధ్యకి దిగువనంతా శైవం చాలా విశేష ప్రాచుర్యంలో ఉంటుంది, వింధ్య పైనంతా వైష్ణవం. అంటే మనకు మొదటి నుంచి ఉన్న చర్చే దీన్ని కొంచెం అడాప్ట్ చేసి అక్కడ కూడా శివలింగ ప్రతిష్టలు ఇవి జరిగినాయి. ఇప్పుడు నార్త్లో చాలా ప్రాంతాల్లో శివలింగాలు తొలగిస్తున్నారు అనేటువంటి ఒక వివాదం కూడా నడుస్తుంది. జ్ఞానవాపి ఇష్యూ ఉంది. అవును, జ్ఞానవాపి కావచ్చు, అది మాత్రమే కాదండి, ఇంకా చాలా అంశాలు. కాశీలో కూడా శివలింగాల తొలగింపు అనేది జరుగుతోంది అనేది ఒకటి గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే ఆయన చెప్పిన మాటలు వైష్ణవంలోకి కన్వర్ట్ చేసుంటే అనేది ఒక రకంగా ఇండస్ట్రీ చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఆ నేషన్ మూడుని, జై శ్రీరామ్ మూడుని తెలుగు సినిమా ప్రొజెక్ట్ చేయగలిగింది. ఆదిపురుష్ అనేటువంటి సినిమా చూసాం మనం, ప్రభాస్దే. అది డిజాస్టర్ అయింది. కారణం ఏమిటంటే రెడిక్యూల్ చేసినట్టుగా అనిపించింది జనాలకి. అంటే రామాయణాన్ని రెడిక్యూల్ చేయటం అనేది చాలా ఇబ్బంది కలిగించింది ప్రేక్షకులకి. ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పేవాడు, అంటే ఆయన పౌరాణిక సినిమాలు చాలా చేశాడు, ఆయన డైరెక్ట్ చేశాడు చాలా పౌరాణిక చిత్రాలు. సీతారామ కళ్యాణం నుంచి మొదలు పెడితే శ్రీరామ పట్టాభిషేకం వరకు ఆయన అనేక పౌరాణిక చిత్రాలు దర్శకత్వం వహిస్తూ దానిలో కొన్ని డిస్కసివ్ పాయింట్స్ కూడా ఆయన నడిపించాడు. దానవేరు సూరకర్ణ ఇలాంటి సినిమాలు. అలాగే పట్టాభిషేకం సినిమాలో, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో రావణ పాత్రలో ఎన్టీఆర్ కనిపించి ఓ డైలాగ్ చెప్తాడు ఆయన, ఇదేదో తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము, తల్లికి ఇచ్చిన మాట కోసము రాముడు ఇక్కడికి అడవులకు రాలేదు, వనవాసం రాలేదు, ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని చూడండి అంటాడు. ఆయన మీద పెరియార్ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది. పెరియార్ ఉండొచ్చు, త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం ఉండొచ్చు, ఏదైనప్పటికీ అలాంటి మాటలు వాడాడు ఆయన. వాడుతూ ఒక మాట అన్నాడు, అంటే కమలాకర్ కామేశ్వరరావు గారితో జరిగిన ఇంటరాక్షన్లో రామారావు గారు అన్న మాట ఏంటంటే, నేను పురాణ విమర్శ చేస్తాను తప్ప రెడిక్యూల్ చేయను, అపహాస్యం చేయను అన్నాడు ఆయన. ఆదిపురుష్ విషయంలో జరిగింది అది. పురాణ విమర్శని మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ అపహాస్యం చేయకూడదు, రెడిక్యూల్ చేయకూడదు, అది జరిగింది. అయితే ఈ చొరవని ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది, మాయాబజార్ సినిమాలో కథ మన రోజువారీ జీవితాల్లో జరిగే కథే అది పౌరాణికంగా కనిపించే సాంఘిక సినిమానే. ఆ ధోరణి ఉంది, అంటే తెలుగు దర్శకుల్లోనూ తెలుగు రచయితల్లోనూ ఆ తరహా ధోరణి ఇన్బిల్ట్ ఉంది. అంటే మోర్ క్రియేటివ్ అడాప్షనే. ఇప్పుడు ఆ అడాప్షన్ అనేది ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది మనకి. కల్కిలో అంటే పురాణాల్లోనే మైథాలజీలో ఆ వెసులుబాటు ఉంది. మీరు మైథాలజీలో ఏదన్నా ఒక క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే అది ఒక చోట రాసిపోసి ఉండదు. ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే మీరు మొత్తం రామాయణంలో ఏదన్నా ఒక పాత్ర గురించి తెలుసుకోవాలంటే రామాయణం మొత్తాన్ని మీరు స్టడీ చేస్తే తప్ప ఆ పాత్ర ఏమిటి అనేది మీకు అర్థం కాదు. భారతం కూడా అంతే. ఆ తరహా డిజైనింగ్ ఉంది అక్కడ. ఇది ప్రక్షిప్తము, ఇది కాదు అని చెప్పడానికి లేదు. అన్నీ కలిసి సమగ్రంగా ఒక క్యారెక్టర్ని మీ ముందు నిలబెడతాయి. మొత్తం చదివిన తర్వాత కానీ మీకు ఆ సాక్షాత్కారం కలగదు ఆ డిజైన్. కాబట్టి ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మూలాలు అక్కడ ఉన్నాయి.
ఇప్పుడు కల్కికి వచ్చేప్పటికండి, అంటే స్టోరీ పార్ట్కి వచ్చేప్పటికి ఈజ్ ఇట్ మోర్ థెమాటిక్గా ఉందా, లేకపోతే మధ్యలో దాంట్లో కూడా బోల్డంత మసాలా యాడ్ చేయటం? లేదండి, అన్నీ ఉంటాయి, డెఫినెట్గా అన్నీ ఉంటాయి. ఆయన 3 దశల్లో జరుగుతుంది కథ అన్నాడు. కాశీలో శంబల అన్నాడు, తర్వాత కాంప్లెక్స్ అన్నాడు. ఈ అనటంలోనే ప్రస్తుత సమాజం, దీని తాలూకా టెక్నాలజీస్ ఇవన్నీ కూడా ఉంటాయి సినిమాలు. అంటే ఈ డైరెక్టర్ మీద మార్వెల్ హీరోల సినిమాలు ఉన్నాయి కదా మనకి, దాని ఇంపాక్ట్ కూడా ఉంది. ఆ ఇంపాక్ట్ ఉండి దీన్ని దాంతో కలిపాడు, ఇండియన్ మైథాలజీని దాంతో మిక్స్ చేసి. ఈ తరహా సినిమాలు మనకు హాలీవుడ్లో వచ్చినాయి ఇంతకుముందు. మీకు చాలా హాలీవుడ్ సినిమాల్లో బైబిల్లో క్యారెక్టర్స్ వచ్చేసి ప్రజెంట్ సొసైటీలో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ సినిమాలో కూడా మీకు అశ్వత్థామ కనిపిస్తాడు. అశ్వత్థామ అలాగే కృష్ణుడు కూడా కనిపిస్తాడు. ఇది ఒక అంటే పౌరాణిక సినిమాగా, అంటే పౌరాణికము అలాగే మీకు జానపద పోకడలు కనిపిస్తాయి, సాంఘికము ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే దీని ద్వారా ఏంటంటే జనాల్ని మెస్మరైజ్ చేయటము, వాళ్ళకి ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి క్రైసిస్ గురించి కూడా మాట్లాడటం జరుగుతుంది దీనిలో. ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి అందులో. నాగేశ్వరుని గురించి